అంతా కల్తీమయం. తాగే మంచినీరు, పాల దగ్గర నుంచి మొదలుకుని తినే తిండి వరకు అంతా కల్తీనే. హైదరాబాద్లో కల్తీ మాఫియా రెచ్చిపోతోంది. వంటల్లో కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పాలు, టీ పౌడర్, మిరియాలు ఇలా చెప్పుకుంటూ పోతే మనం తినే అన్ని రకాల ఆహార పదార్థాలు కల్తీమయం చేస్తున్నారు కేటుగాళ్లు. కల్తీతో జనం చేస్తే మాకేంటి, డోంట్ కేర్ అంటూ కల్తీ మాఫియా బరితెగిస్తోంది. అక్రమ మార్గంలో డబ్బు సంపాదనే లక్ష్యంగా కల్తీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియా ప్రభుత్వం చెక్ పెట్టాలని నగరవాసులు కోరుతున్నా కల్తీకి మాత్రం ఫుల్ స్టాపే పట్టడం లేదు. మొన్నటికి మొన్న 1500 కిలోల కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్లో జరుగుతున్నారు. కుమార్, ఇందులేదు అందులేదని కాదు, ప్రతి దాంట్లోనూ కల్తీమయం చేస్తే జనాల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు ఈ కల్తీ మాఫియా. అసలు ఎన్ని రకాల యాక్షన్స్ తీసుకున్నా ప్రతిరోజు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇంకెలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఏం చెప్తున్నారు నగరవాసులు, ఏం చెప్తున్నారు, అక్కడ అధికారులు ఏమన్నా రెస్పాండ్ అవుతున్నారా? థ్యాంక్ యూ సతీష్. మొత్తానికి హైదరాబాద్ అనేది ఒక కల్తీమయంగా అయితే మారిపోయింది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా హైదరాబాద్లో వరుస దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, అలాగే మరొక అధికారులు కావచ్చు, ఏదైతే ఈ కల్తీకి సంబంధించి వరుసగా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో తయారయ్యే ప్రతి వస్తువులోనూ కూడా 80% కల్తీ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసాం, ఇలా ఫుడ్లోనే కాదు, అలాగే ఆ ఫుడ్కి తినే వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కల్తీ చేస్తున్నారు. ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ఇప్పటికే కల్తీగా మారిపోతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు అనేక హోటల్స్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కూడా ఏదైతే ఇటు ఆహార పదార్థాల్లో వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా చెక్ చేసిన క్రమంలోని ముఖ్యంగా వీటన్నిటికి కూడా కల్తీమయమవుతుంది. ముఖ్యంగా కలర్లు కావచ్చు, అలాగే ఇటు బిర్యానీ తినే సంబంధించి బిర్యానీలో వేసే కలర్స్ కావచ్చు, వీటన్నిటి కూడా కల్తీగా మారిపోయింది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే మరొక పక్క నేషనల్ ఏదైతే క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు కూడా దీనిపై పూర్తిగా సర్వే అయితే నిర్వహించారు. ఈ సర్వేలోని సుమారు 62% హోటల్స్లో పూర్తిగా కల్తీ వాడుతున్నట్లు కూడా గుర్తించారు. అలాగే మరొక పక్క గత 2 నెలల్లోని 84 ఫుడ్ పాయిజన్ కేసులు కూడా నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు కల్తీ లేని ఆహారం అందించడానికే వీళ్ళైతే కృషి చేస్తున్నారని చెప్పచ్చు. ఏదైతే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకటించిన దాని ప్రకారం హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ప్రస్తుతం పూర్తిగా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్లో జరిగే ఈ కల్తీ వ్యాపారానికి సంబంధించి పూర్తిగా నిఘా అయితే పెట్టారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు జయద్గిరి గుట్ట కావచ్చు, ఇటు బేగం బజార్ కావచ్చు, లేదంటే మరొక చోట్ల ఏదైతే ఎక్కువ సంబంధించి అంటే తయారీలోని ఎక్కువగా నిల్వ చేసే ప్రాంతాల్లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే మరొక పక్క మనం తినే తిండితో పాటు తాగే పాలు కావచ్చు, దాంట్లో కలుపుకునే టీ పౌడర్ కావచ్చు, వీటన్నిటిలో కూడా పూర్తిగా కల్తీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కల్తీ చేసిన ఆహారం ప్రజలు తిని కూడా చాలా అస్వస్థకు గురవుతున్నారు. అలాగే ఫుడ్ పాయిజన్ కేసులు కూడా అనేకంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో మనం చూసాం, అనేక చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, లేదంటే పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ప్రతి గోడౌన్లో కూడా ఏదైతే సెర్చ్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే సుమారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, ఇలా టీ పౌడర్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎక్కువ శాతం కల్తీ కలిపి ప్రజలకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా డబ్బు సంపాదన లక్ష్యంగా కల్తీ వ్యాపారాలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి. ముఖ్యంగా ఈ కల్తీకి సంబంధించి రూపాయి పెట్టుబడితో 10 రూపాయల లాభం పొందే విధంగా ముఖ్యంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కూడా ప్రకటించిన దాని ప్రకారం 19 నగరాల్లో దీనికి సంబంధించి సర్వే నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్లో మాత్రం 62% ఏదైతే కల్తీ వ్యాపారం జరుగుతుంది, అలాగే 62% కల్తీ ఫుడ్ విక్రయిస్తున్నట్లు కూడా ఇప్పటికే గుర్తించారు. ముఖ్యంగా చిరు వ్యాపారంలో గతంలో ఏదైతే
తక్కువ రేట్లకు ఇచ్చే నెపంలోని కల్తీ చేస్తూ కూడా కొద్దిగా ఏదైతే వ్యాపారం చేసుకున్న వాళ్ళు, కానీ ఇప్పుడు బడా హోటల్స్ ఏవైతే ఉన్నాయో పేరు మోసిన హోటల్స్, అంటే కేవలం వివిఐపీలు వెళ్ళి తినే హోటల్స్లో కూడా ఎక్కువ శాతం కల్తీ అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ప్రతి హోటల్లోని కిచెన్స్ను ముఖ్యంగా వెరిఫై చేస్తున్నారు. ఈ కిచెన్స్లో కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆహార పదార్థాలు ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి కావచ్చు, కల్తీ వాడుతున్నాయి కావచ్చు, లేదంటే కిచెన్ నీట్నెస్, ముఖ్యంగా బొజ్జింకలు ఇవన్నీ కూడా ఆహార పదార్థాలపై తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా మటుకు హోటల్స్ ఇప్పటికే సీజ్ చేశారు, చాలా మటుకు హోటల్స్కి నోటీసులు కూడా జారీ చేశారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడకూడదంటూ కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా స్ట్రిక్ట్గా ఏదైతే వెరిఫై చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ఈ కల్తీ వ్యాపారానికి చెక్ పెట్టేందుకు అధికారులు కూడా ఏదైతే అనేక రకాలుగా ఆ హోటల్స్పై, అలాగే గోడౌన్లపై, అదే ఈ ఆహార పదార్థాలు తయారు చేసే కంపెనీలపై కూడా పూర్తిగా నిఘా పెట్టి, ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రజల ఆరోగ్యమే చెలగాటం ఆడొద్దు, ముఖ్యంగా వాళ్ళు తీసుకునే రేటుకి నాణ్యతమైన ఫుడ్ సప్లై చేయాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ గనక ఇదే కల్తీ వ్యాపారం హైదరాబాద్లో కొనసాగితే ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామంటున్నారు. ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేస్తామంటున్నారు. అలాగే కల్తీ వ్యాపారం తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సీజ్ చేస్తామంటూ కూడా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. అలాగే మరొక పక్క డాక్టర్లు కూడా ఏదైతే ఈ కల్తీకి సంబంధించి కూడా ప్రజలకు చాలా సూచనలు అయితే చేస్తున్నారు. బయట ఫుడ్ తినద్దు అంటూ కూడా చెప్తున్నారు. జంక్ ఫుడ్ కావచ్చు, బయట ఫుడ్ కావచ్చు, లేదంటే హోటల్స్లో ఫుడ్స్ ముఖ్యంగా తినద్దు అన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్కి ఫుడ్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు అయితే ఉంది. హైదరాబాద్ బిర్యానీకి కూడా ఒక మంచి పేరు అయితే ఉంది. కానీ ఇప్పుడు ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ప్రతి ఒక్కటి అంటే కల్తీ తయారీ జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా ఎక్కువ మొత్తంలో కూడా ఏదైతే బయట ఫుడ్కి ఎక్కువ ఆశపడట్లేదు. గతంలో సాటర్డే సండే వచ్చిందంటే మధ్యతరగతి కుటుంబీకులు కాబట్టి, లేదంటే వేరే ఒకళ్ళు బయట ఎక్కువ తినేరు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అధికారులు కూడా కల్తీ తయారీ ఆపాలంటూ కూడా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ అయితే పాస్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.